రాజధానిలో సంస్థలకు భూముల కేటాయింపుపై సమావేశంలో చర్చించాం. గతంలో ఏ సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించామనే దానిపై స్టడీ చేశాం. గతంలో భూములు కేటాయించిన సంస్థలతో చర్చించాలని సిఆర్టీఏ అధికారుల్ని ఆదేశించాం. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణానికి ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వారికి నమ్మకం వచ్చిందని మంత్రి నారాయణ అన్నారు. అంటే అలాట్ అయినట్లు విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి వాళ్ళు చేశారు. మిగతా వాళ్ళు ఎక్కువ మంది చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ ఆ గవర్నమెంట్ యాక్చువల్గా 3 ముక్కలాటతో రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని. అయితే ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఒక పక్క అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్ టెండర్లు అంతా ఎస్టిమేషన్స్ రెడీ చేస్తున్నారు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. అందుకని టెండర్స్ క్యాన్సిల్ చేయకుండా రీటెండర్లు పిలవలేము. టెండర్స్ని క్యాన్సిల్ చేసేదానికి యాక్చువల్గా కమిటీ వేసాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. రేపు క్యాబినెట్లో పెట్టి 18వ తేదీ క్యాబినెట్లో అది అప్రూవ్ అయిన తర్వాత రీటెండర్స్ పిలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.